అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేయడం కరెక్ట్ కాదన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిట్ విచారణకు సహకరించాలని, అవసరమైతే సీబీఐ విచారణ జరిపిస్తామని అన్నారు షబ్బీర్ అలీ. ఇక కేటీఆర్ కూడా సిట్ విచారణకు సహకరించి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బై ఎలక్షన్లోనే బండి సంజయ్ అప్పుడు ఆరోపణలు చేశారు, నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఇంట్లో బందీ చేశారు, నా మీద దౌర్జన్యం చేశా అని. ఇవాళ మారిపోయి సిబిఐకి ఇమ్మని చెప్తే నేనేం చేయాలా? ఎస్, అవసరం ఉంటే సిబిఐకి కూడా ఇస్తాం, కానీ ఈ విచారణ అయితే కానివ్వండి. స్టేట్ విచారణ అయిపోయిన తర్వాత నీకు అసంతృప్తి ఉంటే నువ్వు కోర్టుకు పో, ఇంకో వేరే ఆప్షన్స్ ఉన్నాయి దానికి పో, లేకుంటే నీకు డిమాండ్ చేసే నీకు హక్కు ఉన్నది చెయ్యి, కానీ దీనికైతే సహకరించు. కేటీఆర్ ఈ దోకాబాస్ మాటలు బంద్ చేయి. సిట్ ముందట ఏది అడిగినావో అది తప్పనిసరి ఇస్తేనే నీకు నీతి నిజాయితీ. ఒకవేళ సిట్కు కోఆపరేట్ చేయకుంటే మీరంతా మోసగాళ్ళు. దుబ్బాక బై ఎలక్షన్లోనే బండి సంజయ్ అప్పుడు ఆరోపణలు చేశారు, నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఇంట్లో బందీ చేశారు.